మీడియా మిత్రులకి నమస్కారం. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిసిసి అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి గారికి, సాయిబాబా గౌడ్ గారికి, మాజీ చైర్మన్లకి, మండల అధ్యక్షులకి, యువజన అధ్యక్షుడికి, మిగతా నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఎల్లుండి అనగా 2వ తారీఖు నాడు మన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదే రకంగా మన ఇందూరు బిడ్డ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు, సునీల్ గారు, మిగతా ఉమ్మడి జిల్లా నాయకులు, చైర్మన్లు అందరూ కూడా ఆలూరు నుండి ఆర్మూర్ బస్టాండ్ వరకు ఏదైతే సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా వస్తున్న మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా పాదయాత్ర అయిపోగానే రాత్రి ఆర్మూర్లోనే బస చేసి ప్రొద్దున 7 గంటలకి శ్రమదానంలో భాగంగా గోల్ బంగ్లా నుంచి కింద నెహ్రూ విగ్రహం వరకు, అదే రకంగా అక్కడ ఉన్న టెంపుల్స్ వరకు వెళ్ళి శ్రమదాన కార్యక్రమంలో 2 గంటల సేపు పాల్గొని దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాక అర్గుల్లోని పీవీఆర్ యమునా ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. కనుక పెద్ద మొత్తంలో ఆర్మూర్ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులనే కాకుండా అన్ని కుల సంఘాలని కూడా కోరడం జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. గతంలోనే ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీ వార్డులలో మేము నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 6 నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి దఫాగా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఎల్లుండి జరిగే ఆర్మూర్ నియోజకవర్గ కార్యక్రమం అనేది 3వ కార్యక్రమం కనుక ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి ముఖ్యంగా ఆర్మూర్కు సంబంధించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పత్రికా సమావేశంలో నాతో పాటు ఆర్మూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు సాయిబాబు, అదేవిధంగా యోగేశ్వర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా ఉమేష్, అదేవిధంగా 2 మాజీ చైర్మన్లు, వైస్ చైర్మన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్, అదేవిధంగా ఆర్మూర్ అండ్ మాటలు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మిగతా కార్పొరేటర్ కౌన్సిలర్లు మరియు డిసిసిబి డైరెక్టర్, మిగతా ముఖ్య కార్యకర్తలు అందరికీ స్వాగతం. అదేవిధంగా పత్రికా సోదరులకు స్వాగతం, సుస్వాగతం. ఈ సమావేశము ముఖ్యంగా ఈ నెల 2వ తేదీ సాయంత్రం మా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 8 నియోజకవర్గాలలో పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా శనివారం రోజు మన జిల్లాకు ఆ పాదయాత్రకు సంబంధించిన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అది ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఆలూరు నుండి గగ్గుపల్లి, ఇసాపల్లి మీదుగా పాత బస్టాండ్ వరకు సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుంది. ఇందులో జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు,
షబ్బీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు, అదేవిధంగా బాల్కొండ బాధ్యులు సునీల్ గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని మండలాల అధ్యక్షులు, ఫ్రంట్ ఆర్గనైజేషన్ చైర్మన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే జై బాబు, జై భీమ్, జై సంవిధానంలో భాగంగా గతంలో మేము గ్రామాన చేసినటువంటి కార్యక్రమానికి కొనసాగింపుగా అదేవిధంగా 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలలో మరింత ఇంకా మెరుగుపరచుకోవాలంటే ఇంకా మేము ఏం చేయాలనే విషయాలను ప్రజలతో తెలుసుకోవడానికి, అదేవిధంగా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంవిధానానికి సంబంధించినటువంటి రాజ్యాంగానికి సంబంధించిన విధ్వంసాన్ని అరికట్టడానికి ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కొనసాగే కార్యక్రమంలో ప్రతి గ్రామంలో మహిళలు, వృద్ధులు, యువకులు అన్ని వర్గాలతో మమేకమవుతూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఆ పాదయాత్ర ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ సి కన్వెన్షన్లో రాత్రి బస చేయడం జరుగుతుంది. దాంట్లోనే మీనాక్షి నటరాజుతో పాటు పిసి ప్రెసిడెంట్ గారు మేమంతా కూడా అక్కడనే బస చేస్తాం అందరం. ఆ తర్వాత ఉదయం ఆర్మూర్లోని గోల్ బంగ్లా ఆ పరిసర ప్రాంతాలలో శ్రమదాన కార్యక్రమం ఉదయం 3వ తారీఖు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కానించుకొని 11 గంటలకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జక్రాన్పల్లి మండలం అరుగులు విలేజ్ పక్కన ఉన్నటువంటి పీవీఆర్ గార్డెన్లో పీవీఆర్ గార్డెన్ యమునా గార్డెన్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు. అంటే అనుబంధ విభాగాలు అంటే యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్ అండ్ ఫ్రంట్లలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి అన్ని, కిసాన్ కాంగ్రెస్, ఈ విధంగా అన్నిటికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులతో పాటు మండలాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పూర్తిగా గత 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమాలకు సంబంధించిన విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూనే మరొక పక్క గత 11 సంవత్సరాలుగా ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఏ విధంగా కుప్పకూలిపోతున్నాయి, అవి కుప్పకూలిపోవడానికి కారణమైనటువంటి బీజేపీ యొక్క అవలంబిస్తున్నటువంటి ప్రజలకు నష్టం కలిగించే విధానాలపైన ప్రజలను చైతన్యపరుస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను, రైతు కూలీలను, ఈజేఎస్ లేబర్స్ను, గల్ఫ్ కార్మికులు, ఈ విధంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగే కార్యక్రమం ఇది. మీరు చూస్తున్నారు, ఒక పక్క 18 నెలల కాలంలో ఆర్థిక సంక్షోభంలో నెట్టినప్పటికీ గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టి దిగిపోయినప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకచక్యంగా ఒక్కొక్కటి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఈ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఈ విధంగా ఒక పక్క ఆర్థిక వ్యవస్థను బాగుపరుస్తూనే మరొక పక్క అభివృద్ధి సంక్షేమాలు ఏ విధంగా ఇవ్వగలుగుతామో చెప్పే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, ఎక్కడైనా చిన్న చిన్న ల్యాబ్స్ ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పాదయాత్ర కార్యక్రమం నడుస్తుంది. అయితే ఇది నడుస్తున్న క్రమంలో ఈ రాష్ట్రంలో కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి వాళ్ళ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ వాళ్ళు కానీ, అటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ ఈ జిల్లాకు వస్తే అంటే ఉనికే కోల్పోయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.